నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మావా ఎక్ పెగ్లా, అరే మావా ఎక్ పెగ్లా అంటున్నారు ఏపీలో మందుబాబులు. మొన్నటిదాకా లోకల్ సరుకు కొట్టేసిన మందుబాబులు ప్రీమియర్ బ్రాండ్లు సరసమైన ధరకే వస్తుండటంతో చిల్ అవుతామంటూ సంబరపడిపోతున్నారు. మరోవైపు లైసెన్స్దారులకు అక్కడక్కడా బెదిరింపులు రావటం కలకలం రేపుతోంది. అయితే ఏం భయం లేదు, మేమున్నాం, జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యానికి ద్వారాలు తెరిచింది ఏపీ సర్కార్. ఇక్కడ ప్రీమియర్ బ్రాండ్స్ చీప్ ధరకు దొరుకుతాయని చెబుతోంది. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్ను ఆరంభించడంతో ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని అంటోంది. అయితే రౌండప్ ఛార్జీలు, డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధించడంతో మందుబాబులకు కాస్త ధరల షాక్ తగులుతోంది. నేటి నుంచి ఏపీలో ప్రైవేట్ వైన్స్, అందుబాటులో ప్రీమియర్ బ్రాండ్లు, చీప్ ధరకే క్వాలిటీ మద్యం, ఆన్లైన్ పేమెంట్స్కు అనుమతి, నూతన మద్యం పాలసీతో ఖజానాకు కిక్కు, మందుబాబులకు కాస్త ధరల షాక్, రౌండప్ ఛార్జీలో రీహాబిలిటేషన్ సెస్ విధింపు. ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. 5 ఏళ్లుగా నడిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో నేటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా సోమవారం మద్యం దుకాణాలను కేటాయించారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న వారు ఉదయం 10 గంటల నుంచి షాపులను తెరవనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి. రాష్ట్రంలో మద్యం షాపులకు గాను దాదాపు 90,000 దరఖాస్తులు రాగా ఒక్కో దరఖాస్తుదారుని నుంచి 2 లక్షల చొప్పున ఇప్పటికే ఖజానాకు 1,800 కోట్లు ఆదాయం వచ్చింది. లాటరీ గెలిచిన వ్యక్తులు వారి మద్యం దుకాణాలు ఉన్న ప్రదేశం ఆధారంగా 50 లక్షల రూపాయల నుంచి 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం లైసెన్సుల ద్వారానే సంవత్సరానికి 2,084 కోట్ల రూపాయలను పొందుతుంది. లైసెన్సీలు మొదటి వాయిదాలో దాదాపుగా ప్రభుత్వానికి 335 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి ఇది మొదటి విడతగా వస్తున్న మద్యం ఆదాయం. నగదు మాత్రమే విధానాన్ని తప్పనిసరి చేసిన మునుపటి వైసీపీ ప్రభుత్వంలా కాకుండా ఎన్డీఏ ప్రవేశపెట్టిన కొత్త విధానం మద్యం విక్రయాలను ట్రాక్ చేయడానికి ఆన్లైన్ చెల్లింపులను అమలు చేస్తోంది. కొత్త పాలసీ ద్వారా వచ్చే 6 నెలల్లో మద్యం విక్రయాల ద్వారా 17,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చీప్ లిక్కర్ను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించి కొత్త మంచి బ్రాండ్ల మద్యాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, 3 క్యాపిటల్ బ్రాండ్లు ఇకపై మద్యం మార్కెట్లో కనిపించవు. బదులుగా రాయల్ స్టాగ్, ఇతర మెరుగైన ప్రీమియర్ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చి చివరకు 60 రూపాయలు విలువ చేసే లోకల్ మద్యాన్ని 200 రూపాయలకు విక్రయించిందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత తక్కువ ధరకు ప్రీమియర్ బ్రాండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు పరిచే దిశగా ఇవాటి నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల తక్కువ ధరకు ప్రీమియర్ బ్రాండ్లు మందుబాబులకు దొరకనున్నాయి. మరోవైపు ప్రభుత్వం పర్మిట్ రూమ్లను తొలగించడంతో మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి ఘటనలు జరిగాయి. అయితే ఇలాంటి వాటి వల్ల జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు టీడీపీ ప్రభుత్వం నగరాల్లోనే పర్మిట్ రూమ్లను తీసుకొచ్చింది. మరోవైపు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం దొరుకుతుందనే ఆశలతో ఉన్న మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో కూడా జారీ అయింది. డ్రగ్స్ రీహాబిలిటేషన్ కింద మద్యం ల్యాండెడ్ రేట్లపై 2% అదనంగా సెస్ విధించనున్నారు. ఈ సెస్ ద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. ఇలా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రీహాబిలిటేషన్ కేంద్రాల కోసం ప్రభుత్వం వినియోగించనుంది. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. దీనికి తోడు అదనపు ప్రివిలేజ్ ఫీజు అంటూ మద్యం ధరలను చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మద్యం బాటిల్ ధర 150 రూపాయల 50 పైసలు ఉంటే 160 రూపాయలు వసూలు చేస్తారు. అలాగే బాటిల్ ధర 200 రూపాయల 50 పైసలు ఉంటే 210 రూపాయలు వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే రౌండప్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మద్యం రేట్లు పెరగనున్నాయి. ఇక ఇప్పుడు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ అంటే మందుబాబుల జేబుకు మరింత భారం పడక తప్పదు. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా చర్యలు తీసుకుంది సర్కార్. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండి పడగా కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతి నెల 9% పెరుగుతూ వచ్చాయి.
డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంబించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి. నూతన మద్యం పాలసీతో ఏపీ ఆదాయం పెరిగింది. దీనికి ప్రధాన కారణం మద్యం దుకాణాలను తగ్గించడంగా చెప్పవచ్చు. ఎందుకంటే మద్యం దుకాణాలు తగ్గించడంతో అప్లికేషన్స్ గణనీయంగా పెరిగాయి. 2017-19 సంవత్సరంతో పోలిస్తే ఈసారి 22% దుకాణాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఉన్న వాటికే 18% అప్లికేషన్స్ పెరిగాయి. 2017-19 సంవత్సరానికి గాను 1422 కోట్ల రెవెన్యూ ఉండగా 2024-26 సంవత్సరానికి గాను 6384 కోట్లకు చేరింది. అంటే 349% గ్రోత్ నమోదైంది. ప్రస్తుత మద్యం పాలసీ ప్రకారం అన్ని లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన లిక్కర్ దొరుకుతుంది. ప్రతి దుకాణంలో ప్రీమియర్ బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్ను అమలు చేస్తున్నారు. టెండర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల కోసం పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. మరోవైపు లాటరీ తీసే సమయంలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. అమెరికా, యూరోప్ నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చాయి. ఇక విశాఖపట్నంలో ఓ వ్యక్తి అయితే ఏకంగా 155 లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసిన వ్యవహారం తెలుసుకుని అందరూ నోరెళ్లబెట్టారు. ఇందుకోసం మనోడు ఏకంగా 3,10,00,000 రూపాయల దరఖాస్తు రుసుం చెల్లించాడు. అయితే ఓ ఔత్సాహికుడు ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాను తన మిత్ర బృందం కలిసి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఏకంగా 7,16,00,000 రూపాయల దరఖాస్తు రుసుం చెల్లించామని మనోడు ట్వీట్ చేశాడు. ఎన్ని లైసెన్సులు వచ్చాయనేది పక్కన పెడితే మొత్తం 358 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీనికోసం దరఖాస్తు రుసుము కింద 7,16,00,000 రూపాయలు చెల్లించామని చెప్పాడు. అయితే లాటరీలో 10 మద్యం దుకాణాలు మాత్రమే వచ్చాయన్న సదరు నెటిజన్ డబ్బులు పోయినందుకు మాత్రం బాధలేదంటున్నాడు. ఇక లక్కీ డిప్లో లైసెన్స్ దక్కించుకున్న వారు సంబరపడిపోతుంటే రానివారు నిరాశలో మునిగిపోయారు. మరోవైపు ఈసారి మద్యం షాపుల్లో 350 అంటే 10.2% మహిళలకే దక్కాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 20% షాపులు మహిళలకు దక్కాయి. అనకాపల్లిలో 18.4%, మన్యంలో 17.3%, ఎన్టీఆర్లో 17.7%, శ్రీకాకుళంలో 15.2%, విజయనగరంలో 15.7%, నెల్లూరులో 13.2% షాపులు మహిళలకు దక్కాయి. అయితే ఈసారి మద్యం షాపులకు అప్లికేషన్స్ పోటెత్తడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లాటరీలో లైసెన్స్ దక్కిందంటే చాలు, ఇక లైఫ్ టర్న్ అయినట్లే. అందుకే ఈ వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు సైతం లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరోవైపు లైసెన్స్ దక్కితే వాటిని ఇతర వ్యాపారులకు లీజుకిచ్చేలా ప్లాన్ కూడా చేశారు. షాప్ లైసెన్స్ దక్కించుకున్న వ్యక్తికి ఏకంగా 1,20,00,000 నుంచి ఏరియాను బట్టి డబ్బులిచ్చేందుకు మద్యం వ్యాపారులు ముందుకొస్తున్నారంటే లైసెన్సులకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎక్కడ మద్యం టెండర్లు పిలిచినా సిండికేట్లు వాలిపోతారు. తమ వారికి లైసెన్సులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సిండికేట్లకు చుక్కలు కనిపించాయి. దీంతో వారు ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్కీ డిప్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో కొందరికి స్థానిక ఎమ్మెల్యేలు, వారి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ ఇప్పటికే పలువురికి వార్నింగ్ కూడా వెళ్లడంతో లాటరీ విజేతలు భయపడుతున్నట్లు సమాచారం. లైసెన్స్ ఫీజు చెల్లిస్తే తర్వాత తమ పరిస్థితి ఏంటని ఆందోళన వారిలో కనిపిస్తోంది. లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్సీలకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమ వారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలోకి ఖచ్చితంగా వాటా కావాలని, లేదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో ఈ బెదిరింపుల పర్వం కనిపిస్తోంది. దీంతో లైసెన్సులు వచ్చినా ఫీజులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధత లైసెన్సీల్లో నెలకొంది. అధికారులు వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సులు దక్కించుకున్న వారిని ఇబ్బంది పెడితే ఎవరినీ ఉపేక్షించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు వైపుల నుంచి ఫోన్లు చేసి సీఎం ఆదేశాలను చేరవేస్తున్నారు. నూతన మద్యం పాలసీపై మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రానికి ఆదాయం పెరగటంతో పాటు ప్రజలకు ప్రీమియర్ బ్రాండ్లు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఏపీ అడ్డాగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో మద్యం దుకాణాల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య రాజకీయ వార్ తీవ్ర రూపు దాల్చింది. గతంలో ఎంతో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే టీడీపీ నేతలు చంద్రబాబు విష ప్రచారం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. నాడు తమపై అన్నెన్ని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. పూర్తిగా తమ ఎమ్మెల్యేలు వారి అనుచరులకే కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో మద్యం పాలసీ వివాదం మరింత హాట్ గా తయారైంది.
మరోవైపు మద్యం దుకాణాల వ్యవహారంపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు. లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని అన్నారాయన. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి వాటిని ప్రైవేట్ వ్యక్తుల పేరుతో తమవారికి అప్పగించాలన్న చంద్రబాబు నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా అని నిలదీశారు. వారి మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేస్తున్నారన్నారు. నూతన మద్యం పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయన్నారు. కొత్త బ్రాండ్లను టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటామన్నారు. మద్యం షాపుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎవరినీ వదిలేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అప్లికేషన్ ఫీ ద్వారా 1797 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయాలు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి లాస్ట్ గవర్నమెంట్ చూసాం. అసలు ఈ సిస్టమే లేకుండా మొత్తం టోటల్ మోనోపోలీగా వాళ్ళు పెట్టుకున్నారు. అదే ఎవరిని కూడా ప్రైవేట్ వాళ్ళని పొట్టకొడేశారు రాష్ట్ర గవర్నమెంట్. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. పూర్తి పారదర్శకంగా మద్యం షాపులో కేటాయింపు జరిగిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అందరి సమక్షంలో లాటరీ తీశామని తెలిపారు. రింగ్ అయిపోయారని, ప్రభుత్వానికి నష్టం జరిగిందని అనడం సరికాదన్నారు అచ్చెన్న. ఈరోజు మీరే చూశారు, 90,000 అప్లికేషన్లు వచ్చాయి. 1800 కోట్లు ఒక అప్లికేషన్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ట్రాన్స్పరెన్సీగా ప్రజలందరి సమక్షంలో, అన్ని పార్టీల సమక్షంలో, మీడియా సమక్షంలో జిల్లా యంత్రాంగం లాటరీ తీసి వారికి ఆ షాపులు అప్పచెప్తే ఇదేదో రింగ్ అయిపోయారని, ప్రభుత్వానికి నష్టం చేశారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక ఇవాటి నుంచి ప్రైవేట్ వైన్స్ తెరుచుకోనుండడం స్థానికంగా పార్టీ నేతలకు సంతోషాన్నిస్తోంది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో తమకు ఆదాయం, ఉపాధి లేకుండా పోయిందంటున్నారు పార్టీల నేతలు. ఇప్పుడు తిరిగి తమకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు వైన్స్ లో ప్రీమియర్ బ్రాండ్లు అందుబాటులోకి వస్తుండడం తాగక ముందే మందుబాబులకు కిక్కిస్తోంది. గతంలో అవకాశం లేక అందుబాటులో ఉన్న లోకల్ బ్రాండ్లతో సరిపెట్టుకున్నామని, ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు. గత 5 ఏళ్లుగా తమకు వ్యాపారం లేకుండా పోయిందని, ఇప్పుడు మళ్లీ ప్రైవేటుకు మద్యం వ్యాపారం అందుబాటులోకి తేవడం వల్ల తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం దక్కిందంటున్నారు మద్యం వ్యాపారులు. ఇక గ్రౌండ్ లెవెల్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు నేతలు. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు వారి అనుచరులను రంగంలోకి దింపి చాప కింద నీరులా పనులు చక్కబెడుతున్నారు. మరికొన్ని చోట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు సిండికేట్గా మారి షాపుల నిర్వహణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్లో నేతలు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా సాగుతున్నారు. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పార్టీల నేతలు వైరాలు, రాజకీయాలను పక్కన పెట్టి సిండికేట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో మాజీ మంత్రి ధర్మాన అనుచరులు, నేటి మంత్రి అచ్చెన్న అనుయాయులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ప్రతి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఈ 4 పార్టీల నేతలు కలిసి దరఖాస్తులు వేశారు. దీంతో ఎవరికి షాపులు వచ్చినా వీరి సిండికేట్లకు వచ్చినట్లే. అంటే లక్కు కిక్కు వారికే అన్నమాట. శ్రీకాకుళం నగరంతో పాటు సర్కిల్ పరిధిలో టీడీపీ, వైసీపీ నేతలు 70 షాపులకు దరఖాస్తులు వేశారు. ఇందులో 5 షాపులు వీరికి లక్కీ డ్రాలో దక్కాయి. శ్రీకాకుళం, ఆముదాల వలస నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ మద్యం సిండికేట్లలో తలదూర్చకపోవడంతో ఇక్కడ షాపుల కోసం ద్వితీయ శ్రేణి నేతలు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. నరసనపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కుటుంబ సభ్యుల పేరిటే 3 షాపులు వచ్చాయి. ఇక మిగిలిన షాపులు కూడా బినామీ పేర్లతో వారికే వచ్చినట్లు టాక్ నడుస్తోంది. మద్యం వ్యాపారం వైపు తలెత్తి చూడొద్దంటూ కూటమి అధిష్టానం ఇచ్చిన ఆదేశాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు బేఖాతరు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరెవరూ దరఖాస్తుల ప్రక్రియలో నేరుగా పాల్గొనలేదు, రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసి డ్రాలో దుకాణాలు పొందిన వారందరినీ మండల, నియోజకవర్గ స్థాయిలో సిండికేట్లు కట్టాలంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సిండికేట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెల్యేలే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సిండికేట్లను పావలా వాటా తమకివ్వాల్సిందేనంటూ తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు దరఖాస్తుల ప్రక్రియలో జరిగిన వ్యయంతో వీరెవరికీ సంబంధం లేదు. నేటి నుంచి జరిగే మద్యం నిల్వల కొనుగోలు నుంచే వీరి పెట్టుబడి మొదలవుతుంది. నియోజకవర్గ పరిధిలో ఎన్ని సిండికేట్లు ఏర్పాటైనా అన్నింట్లోనూ పావలా వాటా వీరి జేబుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు తమ వంతు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఎమ్మెల్యేలైతే నయా పైసా పెట్టేది లేదని, అయినా ఖచ్చితంగా తమకు పావలా వాటా ఇవ్వాల్సిందేనంటూ తేల్చి చెప్పేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు భాగస్వామ్యం ఇవ్వని పక్షంలో
నియోజకవర్గంలో మద్యం వ్యాపారం ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ కొందరు ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల సహకారం లేకుండా మద్యం దుకాణాల నిర్వహణ సాధ్యం కాదు. దుకాణాల సమయపాలన నుంచి గరిష్ట చిల్లర ధర అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, ఆఖరకు దుకాణాల ఎదురుగా పార్కింగ్ వరకు ఎమ్మెల్యేల సహకారం లేకుండా రోజు గడవడం మద్యం వ్యాపారులకు కష్టమే. ప్రస్తుతం ప్రభుత్వం వసూలు చేస్తున్న వార్షిక రుసుం, ఇప్పటికే దరఖాస్తుల కోసం వెచ్చించిన నిధులను తిరిగి రాబట్టాలంటే ఖచ్చితంగా బెల్ట్ షాపులు నిర్వహించాలి. ఒక్కో దుకాణం పరిధిలో 10 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే తప్ప ఆర్థికంగా గిట్టుబాటు కాదు. ఎమ్మెల్యేల సహకారం లేనిదే బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే ఎక్సైజ్, పోలీస్ అధికారుల దాడులు జరుగుతాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు పెట్టి జైలు లోపలేస్తారు. దీంతో ఆశించిన స్థాయిలో మద్యం వ్యాపారం జరగదు, భారీగా నష్టాలొస్తాయి. వీటన్నింటినీ గుర్తించిన దుకాణదారులు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్నారు. వారిచ్చిందే పుచ్చుకుని పావలా వాటా దఖలుపరుస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 413 మద్యం షాపులకు 11,628 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా 232,56,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాజకీయ పైరవీలతో గోదావరి జిల్లాల్లో దరఖాస్తులు తగ్గాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కొందరు నేతల జోక్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కూటమి పార్టీల నాయకులు ఇప్పుడిప్పుడే సంపాదనకు అందొచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నూతన మద్యం పాలసీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మద్యం వ్యాపారం వెళ్లిపోయింది. మద్యం షాపుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్న వ్యాపారులకు లక్కు కిక్కిస్తుంది అనుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యేల ఆదేశాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం నగరాలలో ఎక్కడైనా షాప్ ఏర్పాటు చేసుకోవచ్చని నియమాలలో తెలిపింది ప్రభుత్వం. దీంతో లక్కు కిక్కిస్తుందని వ్యాపారులు ఆకాశంలో మేడలు కట్టారు. వారి ఆశలపై ఆ ఎమ్మెల్యేలు నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. మేం చెప్పిన ప్రాంతంలోనే షాపులను ఏర్పాటు చేయాలంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కడప మున్సిపాలిటీ పరిధిలో 21 మద్యం షాపులు ఉన్నాయి. ఇక కడప ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మద్యం షాపులు ఉన్నాయి. 21 మద్యం షాపులు ఏర్పాటై చాలా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. కడప నియోజకవర్గం మొత్తం కడప మున్సిపాలిటీలోనే ఉండడంతో ఇక్కడ ఎమ్మెల్యేదే పూర్తి ఆధిపత్యంగా ఉంది. మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసిందో లేదో వెంటనే వ్యాపారులంతా ఆ ఎమ్మెల్యే కార్యాలయంలో వాలిపోయినట్లు సమాచారం. అందరూ కలిసి పనిచేసుకోండి, మేం చెప్పిన చోటే షాపులు ఏర్పాటు చేయాలి అంటూ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కమలాపురం ఎమ్మెల్యే సీరియస్ అయినట్లు టాక్. మా ఏరియాలో వేలు పెడితే చూస్తూ ఊరుకోమంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్న మండలంలో పలు ప్రాంతాలను గతంలో మున్సిపల్ కార్పొరేషన్లో కలిపారు. ఈ ప్రాంతాల్లో మద్యం షాపులను ఏర్పాటు చేయొద్దు అంటూ కమలాపురం ఎమ్మెల్యే ఆదేశాలిచ్చినట్లు సమాచారం. తమ అనుచరులే ఇక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసుకుంటారని ఆయన సూచించినట్లు టాక్. కడపతో పాటు తన నియోజకవర్గంపై కూడా పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించినట్లు స్థానిక కేడర్ చర్చించుకుంటోంది. ఫలితంగా మద్యం షాపుల ఏర్పాటు వ్యవహారం చినికి గాలివానలా మారినట్లు తెలుస్తోంది. దీంతో షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.